మేడ్చల్ భైరవ గుట్ట ఇక్కడ నిజంగా రహస్య శక్తులు ఉన్నాయా? నెంబర్ 1, స్వయంభు భైరవుడా? ఈ ఆలయంలోని భైరవ స్వామి విగ్రహం స్వయంభు అని నమ్ముతారు. సహజ రాతిలో ఏర్పడిన ఈ స్వరూపం భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. నెంబర్ 2, శబ్దం మారిపోయే రహస్య గుహలు. భైరవ గుట్టలో కొన్ని రహస్య గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో లోపల మాట్లాడిన శబ్దం కొన్నిసార్లు మారుతుందని భక్తులు చెబుతున్నారు. ఈ ధ్వని మార్పులకు కారణం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. నెంబర్ 3, తాంత్రిక విధానాలకు కేంద్రం. ఈ గుట్ట పురాతన తాంత్రిక సాధనలకు కేంద్రంగా ఉండేదని చెబుతారు. కొందరు సాధువులు ఇక్కడ ప్రత్యేక పూజలు, తపస్సు చేయడానికి వస్తారని కొన్ని వదంతులు ఉన్నాయి. నెంబర్ 4, మూఢనమ్మకాల వెనుక నిజముందా? భైరవ గుట్టలో రాత్రి వేళలో వెళ్ళకూడదని కొందరు చెబుతారు. కారణం ఈ ప్రాంతంలో అద్భుతమైన శక్తుల ప్రభావం ఉందని, కొన్ని సందర్భాల్లో భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయని కొందరు భక్తులు చెబుతున్నారు. నెంబర్ 5, మాయమైన ద్వారం. నిజమా అపోహన? పాతకాలంలో భైరవ గుట్టలో ఒక రహస్య ద్వారం ఉందని స్థానికులు చెబుతారు. కొంతమంది పెద్దల కథల ప్రకారం ఆ ద్వారం ఒక గుహలోకి వెళ్లే మార్గాన్ని చూపించేదట. అయితే కొన్ని దశాబ్దాల క్రితం అది అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందట. స్థానికులు, భక్తులు ఎన్నిసార్లు వెతికినా ఆ ద్వారం ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియదు. నిజంగా ఆ ద్వారం ఉండి మాయమైపోయిందా, లేక ఇది కేవలం ఒక కథనా? ఈ రహస్యం నేటికి అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 6, భైరవ గుట్ట పేరు వెనక రహస్య కథ. పురాణాల ప్రకారం ఈ గుట్టలో భైరవుడు స్వయంగా తపస్సు చేసినట్లు చెబుతారు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించి సాధువు రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడట. నెంబర్ 7, భక్తుల కోరికలు తీర్చే రహస్య రాయి. భైరవ గుట్టలో ఒక రహస్య రాయి ఉందట. ఆ రాయిపై కొంతమంది తమ కోరికలు రాసుకుంటే అది నెరవేరుతుందని కొందరు నమ్ముతారు. ఈ విషయం గురించి అక్కడ స్థానికులు చెప్పిన కథలు వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నెంబర్ 8, శివుని 12 జ్యోతిర్లింగాలకు సంబంధం ఉందా? కొంతమంది భక్తులు ఈ ఆలయానికి శివుని 12 జ్యోతిర్లింగాలకు సంబంధం ఉందని నమ్ముతారు. ఇక్కడ భైరవుడు శివుని అవతారంగా కొలువై ఉన్నాడట.